సక్సెస్ఫుల్ మ్యాన్గా ఇతర సంస్థలు నిర్వహించే వాళ్లకు మార్గదర్శకంగా ఆదర్శకంగానే కాదు ఒక నిర్వహణ దక్షకుడికి సంకేతంగా నిలిచి తెలుగు ప్రజల యొక్క అభిమానం పొందటంతో పాటు వారు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు గర్వకారణం. అంతకంటే ప్రత్యేకంగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సునామీలు వచ్చినప్పుడు కానీ, లేక ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన సంస్థ ద్వారా పేదలకు ఇండ్ల నిర్మాణంతో పాటు వివిధ రేఖలు సహా సేవలు అందించినటువంటి మహనీయుడు. అందుకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రంలో ఆయనను స్ఫూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వహణ దక్షుడిగా ప్రజాసేవకుడిగా నిర్వహించేటువంటి ప్రతి దాంట్లో ఓ ప్రత్యేకత స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఒక మార్పు సంస్కరణకు ఆద్యుడిగా గమనించవలసి ఉంది. ఆ విధంగా వారి స్ఫూర్తిని పొంది మనం ముందుకు సాగుతాం. ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను చిరస్మరణీయంగా వెళ్తాం. అందుకు ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా మీరు వారి స్ఫూర్తిని పొంది ఆ వారసత్వాన్ని, ఆ ఆలోచన విధానాన్ని కొనసాగించి సమాజానికి ఉపయుక్తంగా ఆయన ఆశించిన రీతిగా ఈ సంస్థను కూడా కొనసాగాలని నేను ఆశిస్తూ సెలవు. భరత్ నీ కొడుకు కదా రామోజీ గారు ఇంత త్వరగా పోతాడని అనుకోలేదు. ఆయన ఒక జైంట్. మొత్తం రాష్ట్రంలో కూడా ఇండిపెండెంట్ గా సొంత అభిప్రాయాలతో బతికాయన. ఆయన జీవితంలో ఎవరికి కూడా తల ఉంచిన పరిస్థితులు లేవు. ఎంత గొప్పవాడు కానీ, దేశ నేత కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడు కూడా మించి వేరే దానికి పోలేదు. ఆయన ఒక లెజెండ్.